జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. 37వ వర్ధంతి సందర్భంగా మనమూరు డౌన్లో రాధారంగమ్మ మిత్రమండలి వాళ్ళచే ఇంత ఘనంగా కార్యక్రమం చేసిన వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ఈ 14వ వార్డు విగ్రహ కమిటీ వాళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి ఈ రోజుకి 37 సంవత్సరాలు అయినా కానీ ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చనిపోయినట్టే మన కార్యకర్తలు అని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద ప్రజల కోసం, పేద ప్రజలకి పట్టాలు ఇప్పించడం కోసం ఆయన ఆమరణ దీక్ష చేస్తే ఆ రోజున అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయనకి సపోర్ట్ కూడా ఈ రోజున మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు మోహన్ రంగాకి సపోర్ట్ పూర్తిగా ఎస్సీ ఎస్టీలు ఉండేవాళ్ళు. ఆ రోజు 25వ తారీఖు అందరూ కూడా క్రిస్మస్ చేసుకోమని వాళ్ళు పోనన్నా కానీ బలవంతంగా రంగా గారు వాళ్ళు పంపించారు. అందుకే ఆ రోజున ఆయన మీద అటాక్ చేసి చంపడం జరిగింది. లేకపోతే అదే ఆ వాళ్ళే కానీ అక్కడ ఉన్నట్టయితే ఆయన మీద ఏ కూడా వంచేవాళ్ళు కాదు. ఆ విధంగా ఎస్సీలు ఎస్టీల కోసం ప్రాణాలు అర్పించిన మన వంగవీటి మోహన్ రంగా గారు 37 సంవత్సరాలు కాదు, ఇంకా 37 సంవత్సరాలు కూడా ఆయన అలాగే సజీవంగా జనాల గుండెల్లో ఉంటాడు. ఆయనలో పేదలకు ఏదో చేయాలని ఎంతో అనుకుని వచ్చాడో అంతకు 100 రెట్లు పేద ప్రజలకి సాయం చేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి 2014లో పెడితే 2016లో పవన్ కళ్యాణ్ గారు మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం పెడితే వినుకొండ నుంచి దరిదాపు 48 తుఫాన్లు మన గుంటూరు జిల్లా కన్నా అన్నిటికన్నా 48 తుఫాన్లు ఎక్కువ వినుకొండ నుంచి పోయాయి. అంటే వినుకొండలో జనసేనను ఆదరించడం చిన్నగా మొదలైంది. ఈ రోజున జనసేన పార్టీ వినుకొండలో ఎంత అద్భుతంగా ఉందంటే, నిన్న మన పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యత అని ఓ ప్రోగ్రాం పెడితే మన గుంటూరు జిల్లాలోని ఎక్కువగా పదవులు పొందిన ఎవరంటే వినుకొండోళ్ళు. దీనికి ముఖ్యంగా మన జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకోవాలా. ఎందుకంటే జీవి ఆంజనేయులు గారు కూటమిని రెండు కళ్ళ చూస్తున్నాడు. ఇక్కడ జనసేన పార్టీని అభివృద్ధి చేసుకోవడంలో కానీ, జనసేన పార్టీకి పదవులు ఇవ్వడంలో కానీ జీవి ఆంజనేయులు గారు ఎక్కడ ఆలోచించట్లేదు. చిన్న ఉదాహరణకి ఏంటంటే అన్ని చోట్ల 1 పదవి 2 పదవి, వినుకొండలో ఇప్పటికీ 25 పదవులు మనం జనసేన పార్టీ ద్వారా మన జన సైనికులు మనం ఇప్పించుకోగలిగాం. మనం పట్ట కష్టం జీవి ఆంజనేయులు గారికి తెలుసు. మనం వేపించిన ఓట్లు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈ వార్డులో ఇప్పుడు దాకా టీడీపీకి మెజార్టీ రాలేదన్న వార్డులో కూడా జనసేన ప్రభావం వల్ల భయంకరమైన మెజార్టీ తెచ్చాము. ఆ మెజార్టీ మన జీవి ఆంజనేయులు గారు గుర్తుపెట్టుకున్నారు. అలాగే మన వినుకొండ నియోజకవర్గంలో శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి మేము మొన్న ఆర్టీఐ యాప్ కూడా వేసాం. వినుకొండలో శ్మశాన వాటికలు ఎన్ని ఉన్నాయి, అవి అంటే కాల్చేదానికి అయితే పర్లేదు, పూడ్చేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ముఖ్యంగా ఈ కాపు సోదరులకు ఎక్కువగా పుడుపులు ఉన్నాయి. అంటే చాలా మందికి ఉన్నాయి, కాకపోతే ఇళ్ళలో ఎక్కువ పుడుపులు ఉన్నాయి. ఆ పుడుపులు పోతే ఒక శవాన్ని తీస్తే ఇంకో శవం ఉంటుంది. త్వరలోనే ఎంఆర్ఓ గారికి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మన అందరికి కూడా అసలు శ్మశాన వాటిక ఎంత ఉంది, ఎవరు ఆక్రమించుకున్నారు అన్ని కూడా తీసి మన శ్మశాన వాటిక మనకి శుభ్రంగా ఇవ్వడానికి కూడా మన ఆర్టీఓ గారు ఓకే చేశారు. అలాగే రంగాబొమ్మ కౌన్స విగ్రహం మన శ్రీశైలం రోడ్ లో పెట్టడానికి పోయిన సంవత్సరమే నిర్ణయించుకున్నాం. కొన్ని చిన్న కారణాల వల్ల అది ఆగాల్సి వచ్చింది. దరిదాపు ఒక వారంలో మీటింగ్ చేస్తాం. మన వాళ్ళందరూ కూడా అందరూ ఇక్కడ ఇంత అంతా లేదు, ప్రతి ఒక్కరూ సాయం చేసి మంచి బొమ్మని కౌన్స విగ్రహాన్ని మన సెంటర్లో పెట్టుకోవాలా. ఇంతమంది ఉన్నాం, మనం పెట్టుకోకపోవడం అనేది చాలా ఇది. మొన్న వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఆగాల్సి వచ్చింది. మేము ఒక వారంలో మీటింగ్ అరేంజ్ చేస్తాం. నన్ను పిలిచారు అని కాకుండా అందరిది రంగా మనవాడు అని అందరు రావాలని కూడా కోరుకున్నాను. అలాగే వినుకొండలో టీచర్స్ ఉద్యోగం చేసుకుంటా కాట్వా టీచర్స్ అని పెట్టి కాపుల్లో ఎవరైతే చదువుకొని బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మన టీచర్స్ అందరూ కూడా మీ కాడికి వస్తారు, మీకు దోసినంత. ఎందుకంటే వాళ్ళు వేసుకునేది వాళ్ళు వేసుకుంటున్నారు.
ఈ చూసి మన ఎమ్మెల్యే గారు కూడా మీకు వచ్చిన డబ్బుల్లో 25% నేను కూడా ఇస్తున్నాడు. పిల్లల్ని చదివించుకోవడం కోసం, ఉన్నత చదువు చేసుకోవడం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు. మీరందరూ కూడా వాళ్ళ సహాయం చేసి పిల్లల్ని చదివించడానికి, ఉన్నత చదువు చదివించుకోవడానికి, ముఖ్యంగా ఈ రోజు వినకొండ ఎప్పుడు లేని విధంగా దరిదాపు 20 మంది టీచర్స్ కాపు టీచర్స్ వచ్చారు. అలాగే 20 మంది డాక్టర్లు రెడీగా ఉన్నారు. వినకొండలో ఒక కాపు కమ్యూనిటీకే 20 మంది డాక్టర్లు అంటే వినకొండ విద్యారంగం ఎంతో ముందర పోతుంది. అలాగే తలా కొద్ది సాయం చేస్తే ఇంకా చదువుకున్న వాళ్ళు అందరూ ఎక్కువ అవుతారు. ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు ఎక్కువైతేనే ఆ కుటుంబాలు కానీ ఆ సంస్థ కానీ పైకి పోయి బాగా ఇదవుతుందని కోరుకుంటూ ఈ రోజు రంగా గారి వర్ధంతికి ఇచ్చేసిన మన కూటమి నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అంగడి మోహన్, జోహార్ అంగడి మోహన్, జోహార్ అంగడి మోహన్.